పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. నిన్నటి వరకు ఇళ్లల్లో పాచి పని చేసిన ఆ చేతులే నేడు రాష్ట్ర సచివాలయంలో ఫైళ్లపై సంతకాలు చేయబోతున్నాయి. అసలు ఎవరి కలితా మాజీ? అట్టడుగు స్థాయి నుంచి ఆమె బెంగాల్ క్యాబినెట్ వరకు ఎలా ఎదిగారు? విధిని ఎదిరించి ఆమె సాధించిన విజయం వెనుక ఉన్న అసలు కథేంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కవితా మాజీ నేపథ్యం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. పూర్భా వర్ధమాన్ జిల్లాలోని ఆస్క్రామ్ నియోజకవర్గం ఆమె స్వస్థలం. అత్యంత పేద కుటుంబంలో జన్మించిన కలితకు చదువుకోవాలనే ఆశ ఉన్న పేదరికం అడ్డుపడింది. దీంతో ఆమె చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడం కోసం ఆమె ఇళ్లల్లో పని మనిషిగా చేరారు. రోజుకు 4-5 ఇళ్లల్లో పనిచేస్తూ నెలకు కేవలం 2,500 నుంచి 4,000 రూపాయలు మాత్రమే సంపాదించేవారు. ఆమె భర్త ఒక సాధారణ దినసరి కూలి. రోజు కూలి దొరికితేనే ఆ ఇంట్లో పొయ్యి వెలిగే పరిస్థితి. ఆ కఠిన పరిస్థితుల్లో కూడా కలితా మాజీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కలితా మాజీ కేవలం తన ఇల్లు తన పని మాత్రమే చూసుకోలేదు. తనలాంటి పేద ప్రజల కష్టాలను చూసి చలించిపోయారు. చేతిలో రూపాయి లేకపోయినా 10 ఏళ్ల క్రితమే స్థానిక రాజకీయాలలోకి అడుగుపెట్టారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ జెండా పట్టుకొని గ్రామాన తిరిగారు. ఇళ్లల్లో పని ముగించుకొని మిగిలిన సమయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడేవారు. ఆమె నిరంతర శ్రమను గుర్తించిన బీజేపీ నాయకత్వం 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమెకు ఆస్గ్రామ్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఒక పని మనిషికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. కానీ చాలామంది ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారు లేదా నిరాశ చెందుతారు. కానీ కలితా మాజీ అలా చేయలేదు. ఓటమి ఆమెను మరింత పట్టుదల గల నాయకురాలిగా మార్చేసింది. మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజలకు సేవ చేశారు. దీని ఫలితమే ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆస్క్రామ్ ప్రజలు కలితా మాజీకి బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 1,07,000కు పైగా ఓట్లను ఆమెకు అందించి తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని కట్టబెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కలిత ఒక చరిత్ర సృష్టించారు. కలితా మాజీ సాధించిన విజయం అంతటితో ఆగలేదు. అట్టడుగు స్థాయి కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంలో భాగంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి తన నూతన మంత్రివర్గంలో కలితకు చోటు కల్పించారు. సోమవారం జరిగిన ఘనమైనటువంటి కార్యక్రమంలో ఆమె సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి అయిన తర్వాత కలితా మాజీ మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.